హలో లిజనర్స్, సో ఈ వీడియో అయితే వన్ ఆఫ్ ద మెమరబుల్, అంటే మాకు మెయిన్గా మా స్టూడెంట్స్కి, మా స్టాఫ్కి అండ్ ఆ పర్సన్కి చాలా మెమరబుల్గా అవ్వాలని పెడుతున్నాను నేనైతే. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఈయన మనోజ్ సార్. ఆయన వేరే జాబ్ రావడం వల్ల వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే పిల్లర్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. సో ఒక పిల్లర్ మా హెచ్ఓడి సార్ అయితే, ఇంకొక పిల్లర్ మా మనోజ్ సార్. ఆబ్వియస్గా వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దిస్. అండ్ మిగతా మేమందరం కలిసి మిగతా పిల్లర్స్ అయిపోవచ్చేమో, కానీ వీళ్ళిద్దరు మాత్రమే మెయిన్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కష్టపడ్డారు మా డిపార్ట్మెంట్కి ఒక మంచి ఇంపార్టెన్స్ రావడానికి. మా హెచ్ఓడి సార్ అయి ఉండొచ్చు, మనోజ్ సార్ అయి ఉండొచ్చు, మేమందరం అది ఒప్పుకోవాల్సిందే. సో ఆయనకి ఇంకో మంచి ఆపర్చునిటీ రావడం వల్ల ఆయన వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఆయనకి, మాకు, మా స్టూడెంట్స్కి ఒక మంచి మెమరబుల్గా ఉండాలి అని షార్ట్ ఆర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. యాక్చువల్గా నెక్స్ట్ డే సార్ బర్త్డే అనమాట. సో బర్త్డే కమ్ ఫేర్వెల్ ఒకేలా అవుతుంది అని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాము. సో నాకైతే ఒక థాట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు మనోజ్ సార్ని చూసినా, అరే ఒకేలా ఎలా ఆలోచిస్తాం మేము. పోయిన జన్మలో మేబీ ఒకే ఇంట్లో అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ పుట్టామేమో, అందుకనే ఇక్కడ ఇలా ఆలోచిస్తాం అనుకుంటాం. అండ్ ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే, ఇద్దరు బుర్రలో ఒకే రకమైన పురుగు తిరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే ఒకేసారి కొట్టుకుంటాము, అప్పుడే తిట్టుకుంటాం, వెంటనే మర్చిపోతూ ఉంటాం. అండ్ ఇంకొక ఫ్యాకల్టీని ఎవరిని దూరనివ్వమన్నమాట. సో ఆ బాండింగ్ అనేది డిఫరెంట్ నాకు చాలా. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మా తమ్ముడు నేను ఎలా అయితే కొట్టుకుంటామో అలా అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏజ్లో సరే పెద్ద, కానీ నన్ను అక్క అంటారు. సో నేను తమ్ముడు అనాలంట. సో ఇప్పుడు అంటున్నాను, డైరెక్ట్గా ఎప్పుడు అనలేదు. ఎందుకంటే మిస్ అవుతున్నప్పుడే ఆ ఫీల్ అనేది ఇంకా గట్టిగా అవుతుంది కదా. సో ఇప్పుడు నేను మనోజ్ సార్ని తమ్ముడు అని పిలుస్తున్నా, ఏజ్లో అయినా పెద్ద అయినా కూడా. సో దట్ వాస్ సో మెమరబుల్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. అంటే మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది నాకైతే, నాకే కాదు అందరికీ వస్తుంది. అరే మనోజ్ సార్ అంటే ఈ వర్క్ ఇలా అయిపోయేది అలా అయిపోయేది అని మేము అనుకుంటున్నాము. ఇది ఆయన వెళ్ళిపోయాక చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నా నేను, అంటే నాకు టైం దొరకలేదు అందుకని. సో కేక్ కటింగ్ తర్వాత మేము మా బాండింగ్ మనోజ్ సార్తో ఎలా ఉంది, ఎలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయనేది మేము మాట్లాడుకున్నాం అనమాట. సో ఆ వీడియోనే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నా నేను, ఎందుకంటే కొత్తగా ఆడియో ఇవ్వాలి అని అనుకోవట్లే. ఎందుకంటే రేపు ఏదో ఒక రోజు మనోజ్ సార్ చూసుకున్నప్పుడు కూడా అరే ఇలా మాట్లాడుకున్నాం అలా మాట్లాడుకున్నాం అని హీ షుడ్ ఫీల్ హ్యాపీ. సో ఆయనకి హ్యాపీగా ఉండాలని చెప్పి నేనేం యాడ్ చేయలేదు. సో నాకైతే అనిపిస్తూ ఉంటుంది, వారంలో కనీసం 3 సార్లైనా తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. అంటే కొట్టుకోవడం అంటే డైరెక్ట్గా కాదు, జస్ట్ మాటలతోనే. సో అలా ఉండేది. ఇప్పుడేమో ఇలా రెస్పెక్ట్గా ఉండాలి అంటే కొంచెం కష్టంగా ఉంది నాకు. ప్రెషర్గా తన లైఫ్లో ఫీల్ అయినా అది మాత్రం బయటికి కనిపించదు. సపోజ్ మనం ప్రెషర్గా ఫీల్ అయినా మనకి ఏదో మన మాటల్లో అదంతా తెలిసిపోతుంది. కానీ సార్ విల్ హ్యాండిల్ ఇట్ హిమ్సెల్ఫ్. అది సార్ ఫేస్లో కనిపించినా హీ విల్ మ్యాక్సిమం ట్రై టు హైడ్ ఇట్. అది నాకు తెలుసు. అండ్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ఇవన్నీ సబ్జెక్ట్స్, సాయిల్ సైన్స్ కానీ ఇంకా సార్ తర్వాత మరి ఎవరు డీల్ చేయగలరో అంత పర్ఫెక్ట్గా తెలియదు. కానీ he can deal that kind of subjects which we cannot do. All the best. Correct. నేను అందుకోసమే తీసుకుంటాను. సార్ కూర్చోండి సార్. నాకు ఏది ఇంజనీరింగ్ ఒక మేడం వెళ్ళిపోయారు, తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత కలిసింది అప్పుడే పార్టీ. లాస్ట్ డే ఫర్ యువర్ చైర్. చాలా మంచి కాకపోతే సౌత్ అండ్ నార్త్ పోల్స్ ఉంటాయి కదా, అవి రెండు అట్రాక్ట్ అవుతాయి. ఖచ్చితంగా చెప్తున్నా, పోయిన జన్మలో మీరు నేను
నా ఒపీనియన్ అది. ఎందుకంటే no one can be like Manoj because Manoj not only belongs to the class, he completely depends to every field. ఎక్కడే ప్రాబ్లం వచ్చినా మన సార్ కాల్, ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన సార్ కాల్ చేయాలి. మేమందరం అదే అలవాటు అయిపోయింది. అంటే హెచ్ఓడి సార్ దాకా వెళ్ళనీయకుండా ఉండడానికి మీరు మాకు అనిపించేది. సో no one can be like Manoj, I trust. ఫైనల్ చెప్తున్నా నా ఫెలిబర్స్. మన సీరియస్ అంటారు సీరియస్ వెళ్ళిపోతున్నారు సార్ చూసారు బొమ్మలాగా వెళ్ళిపోతుంది అలాగే అడిగితే వెళ్ళిపోతా ఉంటాయి చూడదు సార్ నేను అన్నాను సీరియస్ కదా ఆగాగా మమ్మ కూడా అంతే ఊరికి అలాగా అలిగి వెళ్ళిపోతుంది అదే నేను ఆఖరి కొడుకు బాగా ఇదనమాట నా దగ్గర నేను ఒకటి చెప్తాను కానీ అప్పుడు బలాలని చెప్పి మా బాధలు కూడా ఇలాగ వెళ్తా ఉంటారు పాపగా నేను ఎప్పుడు ఎవరికి అంటే ఇట్లా ఫీల్ అవ్వాలి సార్ కాంపిటీషన్ కానీ నన్ను అంటున్నారు కానీ అన్నా ఆ మినిట్ ఉంటుంది నెక్స్ట్ మినిట్ మర్చిపోతాను. యాక్చువల్గా మంచి టీం అక్కడ టీం ఇది మంచి టీం కాదంటే అక్కడి నుంచి ఏంటంటే హాల్లో నేను ఎక్కడ పని చేసినా వదిలిపెట్టాను. వీటిలో పని చేసిన పిల్లలు ఉంటారు. ఈవెన్ మణికంఠను కూడా తీసుకొచ్చారు ఇక్కడ. అబ్బాయి వేరే జాబ్ లేకపోతే మళ్ళీ తీసుకొచ్చారు. అబ్బాయి ఉండలేదు. ఈ మనోజ్ కూడా అలాగా బాబీ అని ఇంకొక అబ్బాయి లవర్ బాబీ అని ఏ ఫ్యాకల్టీ వచ్చినా ముందు ప్రపోజ్ చేస్తాడు. అబ్బాయి చిన్న ఇది అనమాట అక్కడ గ్రీన్ ఫీల్డ్ ముందు ఎవరు వచ్చారు జెన్సన్ తీసుకున్నాను అనుకో అక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జెన్సన్ తీసుకున్నాను అనుకో ఎన్నో సార్ ఏం చేస్తారు సార్ ఇలా డిసప్పాయింట్ అయిపోతాడు. డిసప్పాయింట్ అవుతాడు. మరి సెటిల్ ఇన్ ఆస్ట్రేలియా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. బట్ మనోజ్ డిఫరెంట్. నేను మంచి ఫ్రెండ్స్ ఇంకా ఈయన బాబీ సార్ మాతో ఉండేవారు. మన ముగ్గురు నాకు సెకండ్ వెళ్ళి ముగ్గురు వెళ్ళి సాయంత్రం ఆగిరిపల్లిలో వీళ్ళు తెలియని వాళ్ళు అనుకుంటారు. అవి వెళ్తాము. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని తర్వాత అక్కడ ఒకటి రెస్టారెంట్ ఉంది. ఇలా రెస్టారెంట్ తినేసి రెస్టారెంట్ అయితే అక్కడ ఎక్కువ బాగుంటుంది సార్. చాలా పెద్ద రెస్టారెంట్. సార్ నాకు అంతగా ఏం తెలియదు సార్ మనోజ్ సార్ గురించి. నార్మల్ గా ఫస్ట్ టైం చూసినట్లయితే మనోజ్ సార్ కొంచెం యాటిట్యూడ్ చూపించారు సార్. అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను సార్, అమ్మో సార్ ఏంటి ఇలా ఉన్నారు, ఫర్దర్ గా సార్ తో కలిసి ఎలా వర్క్ చేయాలి అనుకున్నాను సార్. తర్వాత నుంచి సార్ నన్ను ఏడిపించడం స్టార్ట్ అయింది సార్. లేని కూడా చెప్తారు సార్, మీకు ఈ వర్క్ అసైన్ చేశారు మీరు చేయాలి అని చెప్పి భయపెట్టారు సార్. డిపార్ట్మెంట్ లో ఆడుకోవడానికి ఎవరు కావాలంటే నేనే సార్. చిన్నపిల్లలాగా అనిపిస్తుంది సార్. ఏ వర్క్ అయినా అంటే లైక్ వచ్చి హెచ్ఓడి సార్ చెప్పారు మీరే స్పీచ్ ఇవ్వాలి, మీరే ఒక ప్లాన్ చెప్పాలి అని చెప్పి అంటే సీరియస్ టెస్ట్ ఇంతకు నువ్వు భయపడిపోయారు సార్. ఒక రోజు నా దగ్గరకు వచ్చేసి భయపడిపోయి బాబు అలాంటివి చేస్తూ ఉంటారు సార్. ఇంకా చెప్పాలంటే నేను ఖాళీగా ఉంటే మాత్రం అసలు చూడరు సార్. ఏదో ఒకటి కావాలంటే మీకు వర్క్ ఏం చేశారు హెచ్ఓడి సార్ అని చెప్తారు సార్ కావాలని. ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర వర్క్ మన ఇద్దరు అసైన్ చేశారు సార్. టోటల్ గా మీ వర్క్ కూడా నా మీద వేసేస్తున్నారు సార్. ఫైనల్ గా మీరు జోక్ చేసి సీరియస్ చేసేస్తున్నారు సార్. యాక్చువల్గా ఏంటంటే లేడీస్ స్టాఫ్ని ఈ సంవత్సరమే ఇన్వాల్వ్ చేసి ఈ సెమ్ అది ఏమైనా స్పీచెస్ ఉన్నా కానీ ముందు వస్తారు సార్, వచ్చి మేడం మీరే చెప్పాలి సార్ చెప్పమన్నారు, ప్రిపేర్ అవ్వండి అని చెప్తారు సార్. అక్కడ వాళ్ళు నిజంగానే ఫ్యాకల్టీ వాళ్ళు పిలుస్తున్నారు సార్. సార్ నిజంగానే అప్పుడు చూడండి మీ పేరు జరుగుతుంది సార్. స్పీచ్ చేయాలి కూడా ఫెలిసిటేషన్ జరుగుతుంది. మేడం మీరే ఫోటో ఫ్రెండ్స్ మీరే చెప్పన్నారు. భయపడింది సార్ పాపం. సార్ మేడం గురించి నాకు ఏం తెలుసు చెప్పాలి సార్, సార్ మీకే చెప్పారా అన్నారు సార్. అక్కడికి వెళ్ళి సార్ నిజంగానే ఫ్యాకల్టీ ఒకరి తర్వాత మనం తెలుస్తున్నారు సార్. నేను చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే నెక్స్ట్ మీరే అంటున్నారు సార్.
అయితే ఇదనే కాదు మేడం, అన్ని ప్రిన్సిపల్ సిస్టర్ ఫోన్ చేయకపోయినా ఫోన్ చేసి మీరు రావాలి అంటారు మేడం. ఏంటి సార్ ఎందుకు సార్ మేడం మీద మీకు అంతా రియల్ గానే ఉంటుంది అది. అంటే ఎప్పుడన్నా ఒకసారి జోక్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమో సార్ మీటింగ్ వెళ్తారు మేడం, సార్ చెప్పకపోయినా సార్ మీటింగ్ నుంచి వచ్చేదాకా వెయిట్ చేయమన్నారని చెప్పి ఒకసారి జరిగింది సార్ మీటింగ్ అని చెప్పి మీరు రాలేదు వెళ్ళిపోయారు. మీరు అటు వెళ్ళిపోయారు, ఇట్లా మర్చిపోయారు. సో అప్పటి నుంచి మీకు భయం ఉండింది. ఒకరోజు మీరు మీటింగ్ వెళ్ళారు, సార్ ఉన్నామన్నారు, సార్ ఉన్నామన్నారు, 15 minutes కూర్చోబెట్టండి సార్. కూర్చోబెట్టిన తర్వాత మేడం బ్యాగ్ తీసుకొని నేను కలిసి వెళ్ళిపోతున్నా సార్, మీరెందుకు పోతున్నారు సార్ అంటే సార్ అలా 15 minutes లేకపోతే 20 minutes అలా కూర్చోబెడతారు మేడం. సార్ 15 minutes లేదు 20 కూర్చోబెడతారు. ఒకసారి కింద కూడా కూర్చుంటుంది. ఎందుకు సార్ పాపం అలవాటు ఏంటంటే మనోజ్కి మెసేజ్ పెడతాం, క్యాంటీన్ లో నేను వెళ్ళేటప్పుడు ఆ రోజు మీటింగ్ డిస్కస్ చేసుకోవడం అలవాటు. ఇవన్నీ మేము మిస్ అవుతాం సార్. సార్ ఏదైనా మెసేజ్ చెప్పడానికి తేజ మేడం ని పిలవండి అన్నారంట మేడం. అలా చెప్పారు, గారు ఉంది పోండి మీరు పైకి వెళ్ళండి. మీరు ఏదో చేశారు, సార్ కి ఇన్ఫర్మేషన్ వచ్చి మీరు పోండి పైకి ముందు కరెక్ట్ చేసుకుంటారు కదా. పాపం సార్, పాపం అనిపించలేదు సార్ మీకు? స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. అది మీకు సార్, మేడంకి కాదు. అలాగే వస్తుంది. ఇప్పుడు ఎంత నవ్వు చెప్పండి. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫన్నీగా ఉంటే కొంచెం బాగా సాగిపోతుంది. కానీ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చింది కానీ వర్క్ లో కొంచెం అందరూ బాగా ఇన్వాల్వ్మెంట్ బాగుంది. నేను వస్తా ఉంటాయి గ్రూప్లో ఉన్నప్పుడు. పిల్లల్ని కోపడినప్పుడు కూడా అంతే మేడం, ఆ మినిట్ అంతా అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ మినిట్ నేను ఎలా అయితే చేస్తాను దాన్ని మొత్తం రీకలెక్ట్ చేసి మొత్తం చేస్తారు మేడం, ఇంప్లీట్ చేస్తారు మొత్తం. మేడం బేసికలీ కోపం ఎక్కువ. అలా అనిపించదు, మా శాఖలో కనబడుతుంది. కూల్ గానే మాట్లాడతారు కదా వచ్చి, ఏదైనా కూల్ గా కోపం లేని మొత్తం అందరిలో నాకే మేడం. మేడం మీ గురించి నాకు తెలుసు మేడం, ప్లీజ్. వేరే ఉంటుంది వచ్చిన కొత్తలోనే గౌతమి మేడం ది ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటే నాకు చెప్పిద్దాం దాని తర్వాత ఒక 1 month తర్వాత ఆ పిల్లలు అయితే బాగుంది క్లాసులో. లైక్ ముందు వాళ్ళకి ఏంటంటే కొంచెం మీరు కోపంగా ఉంటారేమో అన్న ఇది వచ్చింది వాళ్ళకి, తర్వాత ఫ్రీ అయిపోయారు వాళ్ళు. అన్ని చెప్పేస్తా ఉంటారు, ఏం మైండ్ లో ఉంచుకోవచ్చు. సాయంత్రం కోసం ఆయన దాచేదే ఉండదు, ప్రేమిస్తే ఇప్పుడు డబ్బా చెప్పేస్తా మర్చిపోతున్నాను. తర్వాత నాకు వీక్నెస్, అందుకనే ఇప్పుడు చెప్పేసి ఉంటాను. నెక్స్ట్ ఒకటి ఎవరేం అనుకుంటారు, ఏముండవు, ఏముంది కదా నువ్వు చెప్పాను అంటే సార్ అన్ని అట్లానే తీసుకుంటారు. పాజిటివ్ నెగిటివ్ ఒకలా తీసేసుకుంటారు కదా, ఇంకా అందరూ అలానే అనుకుని ఫ్రీగా నెక్స్ట్ వచ్చి సార్ మైండ్ చేస్తారు. ఫేస్ గ్రూప్ ఏమన్నా అవుతుందో ఎక్స్పీరియన్స్ ఊరికే రాలేదు కదా మేడం. మొత్తం ఇక్కడ అలవాటు సాధన లేదు. అమ్మో అసలు అమ్మో ముట్టిగా రావడం క్యాంపస్ మా పంచాయతీలో ఎట్లుంటారో అర్థమైంది. సో వద్దు నేను రాను సార్ అని చెప్పాను. ఒకసారి అయితే నేను చెన్నయ్య సార్ ఉన్నారు, ఇప్పుడు అక్కడ ట్రాన్స్పరెంట్ అయిపోవాలి ప్రిన్సిపల్ ఆర్డర్ అన్నారు. నేను కొత్తగా వచ్చాను, నాకు తెలియదు అక్కడ ఎట్లుంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి. బండి ఆఫీస్కి మీద సార్ నేను మాట్లాడతాను సార్ ప్రిన్సిపల్ తో, నేను సార్తో మాట్లాడాను అప్పుడు. ఆ తర్వాత నుంచి చిన్న చిన్న అలవాటు అయిపోయి ఇంకా ఆ రూట్లోనే నేను వెళ్ళడం జరిగింది. ఏజ్ కన్నా మెచ్యూర్ సార్, ఏజ్ తక్కువే కానీ 35, 36 ఏజ్ గ్రూప్ లో ఏమంటున్నారు మేడం? సాటిస్ఫాక్షన్ పిల్లలు ఏడుస్తున్నారు. దట్ వాజ్ సో ఫన్నీ కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్తో బాండింగ్ ఎక్కువ అనమాట. అంటే సార్తో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్కి బాండింగ్ ఎక్కువ.
థర్డ్ ఇయర్స్ కొంచెం వేరే వర్క్లో ఉండడం వల్ల సెకండ్ ఇయర్స్ ప్లాన్ చేశారు. అండ్ నేను చాలా షాక్ అయ్యాను. నేను వీళ్ళకి పెట్టుకున్న పేరేంటంటే సెకండ్ ఇయర్స్ నేను ఊరికే మబ్బులు మబ్బులు అని ఏడిపిస్తూ ఉంటా. సో అలా పిలిచే వాళ్ళు ఇంత మెచ్యూర్డ్గా, ఇట్స్ ఎ రెస్పెక్ట్, ఇంత రెస్పెక్ట్ఫుల్గా ఒక ఫ్యాకల్టీకి ఇట్లా సెండ్ ఆఫ్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో లాస్ట్ ఇయర్ వేరే వర్క్స్ వల్ల కొంచెం మనోజ్ సార్ బర్త్డే సరిగ్గా జరగలేదు. సో దానికి నేను చాలా బాధపడ్డాను. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఒక పర్సన్ అట్లా బాధపడితే నేను తట్టుకోలేను. సో ఆయన అలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా సెండ్ ఆఫ్ కదా. అండ్ పిల్లలైతే ఏడుస్తున్నారు. మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుందో లేదో, ఒక్కొక్కరు ఏడవడం స్టార్ట్ చేశారు. సో నేనైతే చెప్పాను సార్ ఎమోషనల్ చేయకండి అని. ఎందుకంటే సార్ కూడా చాలా ఎమోషనల్ అన్నమాట. చిన్న దానికి చాలా కళ్ళలో నీళ్ళు పెట్టేసుకుంటారు. సో ఆయన ఎమోషనల్గా ఉండకూడదు, హ్యాపీగా వెళ్ళాలి ఇక్కడ నుంచి అని చెప్పి ఏడవద్దు అని చెప్తున్నాం పిల్లలకు. కానీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళ బాండ్ ఎక్కువ, మా అందరికీ సార్తో ఉన్న దానికంటే ఎక్కువ బాండ్ ఉంటుంది. యాజ్ ఎ ఫ్యాకల్టీగా, యాజ్ ఎ బ్రదర్గా నేను చూశాను ఒక బ్రదర్గా వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అనేది. సో ఆబ్వియస్గా వాళ్ళ కళ్ళలో వాటర్ రావడం అనేది జెన్యూన్. అండ్ మా మబ్బులు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపించింది నాకైతే. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సార్కి ఖచ్చితంగా మెమరబుల్ బర్త్డే అవుతుంది ఇది అనిపించింది. అంత బాగా చేశారు వాళ్ళు. అంటే చిన్న చిన్న మూమెంట్స్ అయి ఉండొచ్చు కానీ అది మెమరబుల్. ఒక ఫ్యాకల్టీకి ఒక రెస్పెక్ట్ అలా ఇవ్వాలి అనేది, అది కూడా వీళ్ళు చిన్నోళ్ళు మబ్బులు అని పిలుచుకునే వాళ్ళు వీళ్ళు ఇవ్వడం ఇంకా హ్యాపీగా అనిపించింది.
అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. సో ఇవన్నీ సార్కి ఒక మంచి మెమరీస్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయనకి క్లోజ్గా ఉన్న వాళ్ళు అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేశానని నేను అనుకుంటున్నా. సో మా స్టాఫ్ అయి ఉండొచ్చు, మా వెళ్ళిపోయిన స్టాఫ్ అయి ఉండొచ్చు. సో అందరికన్నా కూడా ఇక్కడ మా హెచ్ఓడి సార్ గురించి చెప్పాలి. వీళ్ళిద్దరు బాండింగ్ అనేది మాకే అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ ఒక అండర్స్టాండింగ్తో ఇద్దరు కలిసి ఉండే వాళ్ళు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ లాగా, ఒక కొలీగ్స్ లాగా. సుపీరియర్ అన్న ఫీల్ ఎప్పుడు మా హెచ్ఓడి సార్ మాకు ఎవరికి చూపించారు. అంటే అందరినీ కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. అది మేమందరం అనుకుంటూనే ఉంటాం, సార్ చాలా కూల్గా ఉంటారు అని చెప్పి. సో అది కూడా మళ్ళీ మా మనోజ్ సార్తో ఇంకా ఎక్కువగా ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు. సో మేమందరం మనోజ్ సార్ని మిస్ అయ్యేదానికన్నా ఖచ్చితంగా హెచ్ఓడి సారే మిస్ అవుతారు, అది మాకు అనిపిస్తూ ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. Manoj sir, we definitely miss you and all the best for your future.